ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుడినైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఇప్పుడు ఎన్నింటికమ్మా ఇది స్టాప్ అయిపోయేది? ఏంటండి? స్టాప్ టైం ఎప్పుడు అయిపోయేది? 24 hours అండి. 24 hours. ఇప్పుడు ఎవరున్నారు ఆన్ డ్యూటీలో? నేనే ఉన్నా. మీరు ఉన్నారు. మీ పేరు? రజియా. అందరూ వస్తున్నారు ఆన్ టైం? వస్తున్నాను. ఇది డాక్టర్ గారు? మేడం కావాలి. లైట్ అయింది. లైట్లు కూడా ఏం లైట్లు వస్తాయి? ఒక్కోసారి వస్తుంది. ఇది ఫీమేల్ పరిస్థితి. ఇది ల్యాబ్. అదే ఆ గోడ మొత్తం నిమ్మెత్తి ఇక్కడ మైక్రోబ్స్ ఉన్నా కూడా ల్యాబ్ చేసేదే టెస్ట్. ఇక్కడ ఇట్లన్నా నిమ్మంతా పడితే మైక్రోబ్స్ అని పెట్టి వాళ్ళు టెస్ట్ రిజల్ట్ ఏం ప్రాపర్గా వస్తుంది. హైజీనిక్ లేదు కదా. ఇది కూడా ఆపరేషన్ కాదు. ఇక్కడ ఏమని పెట్టారు? ఆపరేషన్ థియేటర్ అని పెట్టారు కదా. ఇక్కడ తాళం వేసినారు. దాని లోపల ఏముంది? ఆపరేషన్ థియేటర్లో మెడిసిన్ ఎట్లా పెడతారు? ఏదో తాళం వేసిన అట్లా కాదమ్మా. ఇది ఆపరేషన్ థియేటర్. ఎందుకు జరగదు? ఇది మున్సిపాలిటీది. ఇది మున్సిపాలిటీ. అదే మేడం నేనేమనుకున్నా తీసినప్పుడు అక్కడ ఆపరేషన్ థియేటర్ అని నామకే సినిమాల సెట్టింగ్ మాదిరిగా ఈ ఇన్పేషెంట్ అని పెట్టరు. అది బాగానే ఉంది. ఆపరేషన్ థియేటర్ అని పెట్టరు. వాళ్ళు ఏంటంటే అది స్టోర్ రూమ్ చేసినారు, దాన్ని మెడిసిన్ చేసినారు. అంటే ఇంకేం చెప్పాలి? దీనికి ఏసీ పెట్టినారు. అవంతా నిమ్ము వస్తుంది చూసిరా. రెన్యువేషన్ చెప్పాలి కదా. ఎవరు మేడం? హలో చెప్పండి మేడం. అదే ఇక్కడ ఆపరేషన్ థియేటర్ పెట్టారు. ఇక్కడ దీంట్లోనేమో స్టోర్ రూమ్ పెట్టాను. లాకేష్ ఉంది. ఒకటి హైజీన్ లేదు. మేము వాటికి మేము పెడతాం కదా. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నాడమ్మా. హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ ఉన్నాడు. నువ్వు నీకేం కావాలో పెడితే కదా. లిస్టు పెట్టు. నీ లిస్టు పెట్టి నీ లిస్ట్ ఎవడు పెట్టుకున్నాడు? ఇక్కడ లోకల్లో లీడర్స్ పెట్టుకొని వాళ్ళు డబ్బులు తీసుకుంటే నువ్వు బల్ల మీద నిద్రపోవాలి. నేను మన కోసం అడుగుతున్నా. మనం నేరేడు జిల్లాలో మనకి అందరికి ఇప్పుడు డబ్బులు ఉన్నోడు ఎట్టాగు ప్రైవేట్ హాస్పిటల్కి పోతాడు. లేనోడే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. వచ్చినోడికి ఇంకా 4 రోగాలు అంటించిపోతే ఎట్లా? అది రాంగ్ కదమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ చూసిన ఈ ఫీమేల్ వాష్రూమ్ చూడలేదు. ఇది స్టెరిలైజేషన్ రూమ్ అన్నావు కదా. దీని పేరే పెట్టాం స్టెరిలైజేషన్ రూమ్. నీకు చెప్తారా ఈ స్టెరిలైజేషన్ ఇది అయ్యా? ఏం స్టెరిలైజేషన్ ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావు అసలు? దోమలు, ఈ దోమలు ఏంది, ఈగలు ఏంది? ఈ స్టెరిలైజేషన్ రూమ్ లో ఈ దోమలు ఈగలు ఉంటాయా? ఇక్కడ ఇది చూడు, ఇది ఎంత దరిద్రంగా ఉన్నదో. ఇది చూడు, ఇది స్టెరిలైజేషన్ రూమ్ అంటారా ఎవరైనా? ఇది స్టెరిలైజేషన్ రూమ్ అంటే అసలు ఈ బోర్డుకు కూడా దరిద్రం పట్టుకున్నారు. ఇది స్టెరిలైజేషన్ అంటారా? ఎటువంటి క్రిములు లేకుండా, ఎటువంటిది ఏం లేకుండా నీట్గా ఉండేదాన్ని స్టెరిలైజేషన్ అంటారు. ఇది ఇట్లుంటుందా అమ్మా? ఇది గవర్నమెంట్ ఫండ్ ఏమవుతుంది? మనం మున్సిపాలిటీ ట్యాక్సులు కడుతున్నాం. ఎక్కడ పోతుంది? బడ్జెట్ పెట్టాలని అంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ డాక్టరే కదా మాకు పెట్టాల్సింది. ఇక్కడ అడుగుతున్నాం మనం. వీఆర్ ఆస్కింగ్ అండ్ షుడ్ బి అకౌంటబుల్ కదమ్మా. నువ్వు బలా మీద వండుకుంటున్నావు అని అంటే నీ బడ్జెట్ ఎవడెత్తుకోబోతుండే అక్కడ? ఇప్పుడు నీకు ప్రాపర్గా నీకు ఫెసిలిటీ ఇవ్వాల్సిన వాడు ఎవడెత్తుకోబోతున్నాడు?
చేయాలి, డ్యూటీ అది చేయాలి. రాంగ్ కదమ్మా. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు ఇక్కడ? వాళ్ళని వీఆర్ అకౌంటబుల్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ అండ్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఓకే సార్. నాకు మొత్తం బ్రీఫ్ డీటెయిల్స్ కావాలమ్మా. మీరు స్టాఫా? కాదు కాదు లేదు మా కాదు లైన్ ఆఫీస్. ఓకే, మీరు నేను ఇందులో పని చేస్తాను. మీరేం చేస్తారు? నేను ఇందులో ఆయన చేస్తాను. అలాగే చేస్తారు. ఓకే, మీకు శాలరీస్ ఇవన్నీ ప్రాపర్గా వస్తున్నాయా? నాకు రాక 4 నెలలు లేదు సార్. శాలరీస్ కూడా రావట్లేదా? ఏం చేయాలి? ఎన్ని మంత్స్ నుంచి రావట్లేదు మీకు శాలరీ? 3 months. సమస్య చెప్పుకోలేకపోతుంది. ఇన్ని బాధలు ఉన్నాయి ఇందులో. ఎవరు నాకు చెప్తారు? అనుకున్నాక మీకు జీతాలు కూడా ఇస్తలేరా? మీ పేరేమా? జ్యోతి సార్. జ్యోతి, మీరు ఆయాగా చేస్తున్నారు. మీకు ఎంత శాలరీ? 10,000. 10,000. మీరు అంటే అందరం సరే, ఏదుంటే జీతం అయితే రావాలి కదా. నెల సన్నమయం అయితే ఏ తినలేదు. పని చేయాలి సార్? మేము వచ్చి 24 గంటలు కూర్చోవాలి, ఇట్లా పడిగాపులు చేయాలి, కానీ ఏం జీతం లేదు, బతాండి. ఎవరు వస్తలేరు. ఇవన్నీ ప్రాపర్గా లేకపోతే ఎందుకు వస్తారు? దీనికంటే ప్రైవేట్ హాస్పిటల్ బయట క్లినిక్ వాళ్ళు ప్రాపర్గా పెడుతున్నారు. సరే, మీరైతే కొంచెం అవన్నీ ప్రాపర్గా చేయండి. నేను మళ్ళీ వస్తా, ఇదన్నా చేద్దాం. ఓకే.